శ్రీరామనవమి శ్రీరాముడు జన్మదినంగా చైత్ర శుక్ల నవమి నాడు జరుపుకుంటారు. 2026లో ఇది మార్చి 27 శుక్రవారం వస్తుంది. ఈ రోజున ఉపవాసం, పూజలు నిర్వహించడం ద్వారా జీవితంలో శాంతి, సంతోషం, శ్రేయస్సు లభిస్తాయని భక్తులు నమ్ముతారు. భక్తితో చేసే ఆరాధన మన జీవితంలోని అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుంది. నవమి తిథి 2026 మార్చి 26 ఉదయం 11:50 ప్రారంభమై మార్చి 27 ఉదయం 10:08 ముగుస్తుంది. కాబట్టి ఉదయ తిథి ప్రకారం మార్చి 27న ఉపవాసం, పూజలు నిర్వహిస్తారు. ఈ రోజున శ్రీరాముని ఆరాధించడం వల్ల జీవితంలో శాంతి, సంతోషం, శ్రేయస్సు మరియు అదృష్టం కలుగుతాయని విశ్వసిస్తారు. భక్తితో చేసే పూజలు మన జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించడంలో సహాయపడతాయి. శ్రీరామ నవమి నాడు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏంటంటే శ్రీరాముని పూజ ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి ఇంట్లో లేదా పూజ స్థలంలో శ్రీరాముని విగ్రహం లేదా ఫోటోను ఏర్పాటు చేయాలి. పువ్వులు, పండ్లు, దీపం, గంధం సమర్పించి భక్తితో పూజ చేయడం చాలా శుభప్రదం. ఈ రోజున ఉపవాసం ఉండడం చాలా ముఖ్యమైనది. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం చేసి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవడం మంచిది. ఇది మనస్సుకు శాంతిని, శరీరానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది. రామరక్ష స్తోత్రం చదవడం ద్వారా మనస్సుకు ధైర్యం, శాంతి లభిస్తాయని నమ్మకం. ఇది భక్తిలో మనస్సును లీనమయ్యేలా చేస్తుంది, ప్రతికూలతలను తగ్గిస్తుంది. రామాయణంలోని ముఖ్య భాగాలను, ముఖ్యంగా బాలకాండ లేదా సుందరకాండను చదవడం చాలా శుభప్రదం. ఇది జీవితానికి మంచి మార్గాన్ని చూపుతుంది. ఓం శ్రీ రామాయ నమః, శ్రీరామ జయ రామ, జయ జయ రామ వంటి మంత్రాలను జపించడం ద్వారా మనసుకు ప్రశాంతత లభిస్తుంది. కనీసం 108 సార్లు జపించడం ఉత్తమం. శ్రీరామనవమి సందర్భంగా ఈ ఆచరణలను పాటించడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక శాంతిని పొందుతారని నమ్మకం. భక్తి, నమ్మకం, సత్సంకల్పంతో ఈ పవిత్ర దినాన్ని జరుపుకోవడం ఎంతో శుభప్రదం.